కస్తూరి ఈ సీరియల్ మా టీవీలో చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ సీరియల్లో చాలా పేరొందిన తెలుగు యాక్టర్స్ నటించారు. ఇక ఈ సీరియల్లో కస్తూరిగా యాక్ట్ చేసింది ఐశ్వర్య. ఐశ్వర్య ఇందులో ఒక డాక్టర్గా యాక్ట్ చేసింది. ఐశ్వర్య కస్తూరిగా చాలా పద్ధతైన అమ్మాయిగా వాళ్ళ అమ్మ బాధ్యతలు నెరవేర్చే కూతురిగా ఇందులో తన రోల్ ప్లే చేస్తుంది. తిను కస్తూరికి పిన్నిగా ఈ సీరియల్లో యాక్ట్ చేసింది. ఇక కస్తూరికి ఫాదర్గా యాక్ట్ చేశాడు వాసుదేవ్. సీరియల్లో మధు ప్రకాష్గా యాక్ట్ చేశాడు. ఇక కస్తూరికి అత్తగా హీరోకి మదర్గా యాక్ట్ చేశారు తిన సీరియల్లో తిన నేమ్ వచ్చేసి లలిత. ఇక హీరోగా యాక్ట్ చేశాడు ఇతని సీరియల్ నేమ్ వచ్చేసి పరంధామయ్య. ఇతను ఒక డాక్టర్గా యాక్ట్ చేశాడు. ఇతని దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది మన హీరోయిన్ కస్తూరి. ఇక స్టోరీ విషయానికి వస్తే కస్తూరి వాళ్ళ డాడీ చిన్నప్పుడే కస్తూరి వాళ్ళ మమ్మీని వదిలేసి ఉంటాడు. తను పొలిటీషియన్ అయ్యి బాగా ఇక కస్తూరి విషయానికి వస్తే కస్తూరి ఒక సీఎం అవ్వాలనేది ఒక అసిస్టెంట్ గా తనకి చాలా ఎంగేజ్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ తను మ్యారేజ్ చేసుకోవడం వల్ల తనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రకాష్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గా పనిచేస్తూ వదిలేసి మధు ప్రకాష్ చంపేస్తాడు కస్తూరి వాళ్ళ మదర్. చాలా చనిపోయింది కానీ తను ఇలా పరంధామయ్య దగ్గర అసిస్టెంట్ గా కస్తూరి పనిచేస్తున్నప్పుడు కస్తూరి చాలా చలాకి అల్లరి నాన్నకి దూరంగా వాళ్ళ నాన్న లేడనుకొని బతుకుతుంది. డాక్టర్ అవుతుంది. వాళ్ళమ్మ కొన్ని ఆరోగ్య పరిస్థితులు బాగలేక నడవలేక వీల్ చైర్లో ఉంటుంది. అలాంటి సమయంలో డాక్టర్ అవ్వాలని బలంగా ఫిక్స్ అయ్యి డాక్టర్ అవుతుంది. అలాగే కస్తూరి డాక్టర్ అయ్యి పరంధామయ్య దగ్గర అసిస్టెంట్గా చేరుతుంది. మన హీరో పరంధామయ్య మధు ప్రకాష్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ డాక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ విధి అనేది ఒకటి ఉంటుంది కదా, దానివల్ల మధు ప్రకాష్ వాళ్ళ ఇంటికి కస్తూరి కూడా వెళ్తుంది. అక్కడ మధు ప్రకాషే తన తండ్రి అని తెలుసుకుంటుంది. తన పిన్ని మధు ప్రకాష్ పాలిటిక్స్ కోసం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తనని కస్తూరి పిన్నిగా స్వీకరిస్తుంది. కస్తూరి వాళ్ళ పిన్ని అస్సలు రెస్పెక్ట్ ఇచ్చేవారే కాదు. వాళ్ళ మమ్మీ అంటే అస్సలు భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే మధు ప్రకాష్ తను రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇంకొక అమ్మాయిని కూడా తనతో పాటు ఉంచుకునేవాడు. ఎందుకంటే తన వ్యాపార రంగంలో అండ్ అలాగే తన రాజకీయ రంగంలో ఆ అమ్మాయి తనకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి. దాంతో కస్తూరి వాళ్ళ పిన్ని ఎంతో బాధపడుతూ ఉండేది. అప్పుడు కస్తూరి తన పిన్నికి మాటిస్తుంది, పిన్ని గారు మిమ్మల్ని మీ పిల్లల్ని ఒకటి చేసే బాధ్యత నాది అని చెప్పి. అప్పుడు కస్తూరి వాళ్ళ పిన్ని థ్యాంక్స్ కస్తూరి అని చెప్పి కస్తూరిని హత్తుకుంటుంది. ఆ తర్వాత కస్తూరి వాళ్ళ పిన్నిని వాళ్ళ పిల్లల్ని దగ్గర చేసే పనిలో ఉంటుంది. వాళ్ళ పిల్లలు మొదట్లో మాట వినకపోయినా తర్వాత వాళ్ళ మదరే కాబట్టి కొన్ని రోజులకు వాళ్ళ మదర్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇక మధు ప్రకాష్ కస్తూరి మీద కోపం పెంచుకుంటాడు. ఎందుకంటే తన రాజకీయ రంగానికి ఇతను అడ్డు కాకూడదని చెప్పి కస్తూరిని చంపాలి, వాళ్ళ మదర్ని కూడా చంపాలి అని మధు ప్రకాష్ ఎన్నో ప్లాన్లు వేస్తాడు. బట్ కస్తూరి అవేవి సక్సెస్ అవ్వనివ్వదు. అండ్ అలాగే మధు ప్రకాష్ ఇంకొక అమ్మాయిని తన వ్యాపారం కోసం పొలిటిక్స్ కోసం ఉంచుకుంటాడని చెప్పాను. ఆ అమ్మాయిని వదిలేస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయి తన పిల్లల్ని చెడగొడుతుంది, డ్రగ్స్ ఇచ్చి కొడుకుని కూతుర్ని చెడగొడుతుందని కస్తూరి వాళ్ళ నాన్నకి నిజం తెలిసేలా చేస్తుంది. దాంతో ఆ అమ్మాయిని మధు ప్రకాష్ గెంటేస్తాడు. ఇక ఫైనల్గా కొన్ని రోజులకి కస్తూరికి హీరో పరంధామయ్యకి మ్యారేజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ మధు ప్రకాష్ రజనీని చంపాలని ప్లాన్ చేస్తాడు. అప్పుడు కస్తూరి మా అమ్మని చంపాలని చూస్తే మీ భవిష్యత్తు మొత్తం మీడియా ముందర పెడతానని బెదిరిస్తుంది. దాంతో మధు ప్రకాష్ రియలైజ్ అయ్యి అమ్మ కస్తూరి నన్ను క్షమించు, నేనేదో తెలియక వ్యాపార పిచ్చిలో పడి పాలిటిక్స్ పిచ్చిలో పడి నిన్ను మీ అమ్మని దూరం చేశాను, నన్ను క్షమించంటే కస్తూరి ఓకే నాన్నగారు మీరు మారతారని అనుకున్నాను, మీరు మారారు, థ్యాంక్ యూ అని సీరియల్ అలా ఎండ్ అవుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.